హలో అండి, మంచి హెల్దీ రెసిపీతో వచ్చేసాను. స్నాక్గా అయినా, బ్రేక్ఫాస్ట్గా అయినా, డిన్నర్గా అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో కొంత రాగి పిండి వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ కొత్తిమీర, కొంచెం సాల్ట్, తురిమిన క్యారెట్, కొంచెం జీలకర్ర అండ్ 1 అవర్ ముందు నానబెట్టానండి నేను ఈ పచ్చిశనగపప్పు. అవి కూడా వేసుకుంటున్నాను. అవి వేసుకుంటే బాగుంటుంది. అండ్ మనం ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు, లైక్ మెంతుకూర, తోటకూర వేసుకోవచ్చు. లైక్ గోంగూర ఇలా పుల్లగా ఉండే వేసుకోకూడదండి. ఇవి ఇలా వేసేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఇంకా ఆకుకూరలు ఇలా మంచిగా వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలిపెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకొని మంచిగా ఒక రౌండ్గా బాల్లా చేసుకొని బాల్ లాగా రౌండ్గా ఒత్తుకొని తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా ప్యాన్ మీద ఇలా ఒత్తుకోవాలండి. ఒత్తుకొని రౌండ్గా ఒత్తుకొని ఒక 1 సైడ్ మూత పెట్టేసుకొని ఒక సైడ్ కాలిపోయిన తర్వాత మంచిగా వేగిన తర్వాత ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకొని అటువైపు కూడా మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలండి. మంచిగా లోపలికి కూడా ఉడుకుతుంది అనమాట. ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. తర్వాత సర్వ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ కూడా నేనైతే పాన్ మీద ఒత్తుతున్నాను. మీరైతే కావాలంటే బటర్ పేపర్ మీద కూడా ఇలా ఒత్తుకొని దీని పెనం మీద వేసుకోవచ్చు. ఇలా రౌండ్గా ఒత్తేసుకొని అంతా సిమ్మిలోనే ఇది కూడా సేమ్ అండి. ఒక సైడ్ ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇది చక్కగా పల్లి చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఉత్తిదైనా తినేయచ్చండి. చాలా బాగుంటుంది, హెల్దీ కదా. ఇంకా ఆకుకూరలు వేస్ట్ చేస్తే ఇంకా హెల్దీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందరికీ నచ్చేస్తుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ.